వంకాయ అంటేనే కూరల రాజు. అందులోనూ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ మసాలా పులుసు టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్. నోరూరించే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ మసాలా పులుసు ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ కూర ఉంటే ఆ రుచే వేరు. ముందుగా లేత వంకాయలను తీసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయాలి. ఇప్పుడు ఒక వెసెల్‌లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగాక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని ఏసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్‌లో రాంగాల్నే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కలర్ వస్తే చాలు. ఇక్కడ 1 ½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి కొబ్బరి పేస్ట్‌ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా పచ్చి వాసన పోయి మంచి గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్‌ఫుల్ అంతా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ 2 టమాటాలను ఇలా బ్లెండ్ చేసుకొని ఇలా టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటాలో కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ టమాటా, ఉల్లిపాయలు బాగా వేగడానికి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూసారా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని స్పైసెస్ వేసుకోవాలి. టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం చెక్క, లవంగ ఇలా దంచింది వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మన స్పైస్ లెవెల్‌ని బట్టి కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కావాలంటే తర్వాత టేస్ట్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవాలి. అన్ని స్పైసెస్ అలాగే టమాటా ప్యూరీ, ఉల్లిపాయలు అన్నీ ఇలా గుజ్జులాగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను కూడా ఇందులో 1 బై 1 వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోండి. లేత వంకాయలైతే టేస్ట్ బాగుంటుంది. అలాగే తొందరగా ఉడుకుతాయి. ఇవి మా ఆంధ్ర సైడ్ బాపట్ల వంకాయలంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ చూసారా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టి మగ్గించుకోవాలి. లేత వంకాయలైతే తొందరగా మగ్గుతాయి. ఇక్కడ చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుని మగ్గించుకుందాము. ఏమన్నా లోపల పచ్చిగా ఉంటే తొందరగా ఉడుకుతాయి. ఇలా కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత వంకాయలు మగ్గాయి. ఇప్పుడు మనం చింతపండు రసం కూడా వేసుకుందాము. ఇదిగోండి ఇలా చింతపండు రసం వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చింతపండు రసం కూడా వేసిన తర్వాత కొన్ని నీళ్లు వేసి పులుపును అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. కూర చిక్కబడి నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా బెల్లం ముక్క వేస్తే ఆ పులుపు, కారం బ్యాలెన్స్ అవుతాయి. బెల్లం ముక్క వేయడం ఆప్షనల్. చివరగా గుమగుమలాడే కొత్తిమీర చల్లుకుంటే మన గుత్తి వంకాయ మసాలా పులుసు రెడీ అయ్యింది. చూసారుగా మనం రెడీ చేసిన గుత్తి వంకాయ మసాలా పులుసు చూస్తుంటేనే నోరూరుతుంది. వేడి వేడి అన్నంలో ఈ మసాలా గ్రేవీ కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి అండ్ నిసా హోమ్ ఫుడ్స్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.